In this class, we extend our problems. Problem number 3, 2019 mains online in 2014. ఇక్కడ ఏమడిగాడంటే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ cot 43 ప్లస్ 43 ప్లస్ బై 4 దీని యొక్క ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అని అడిగాడు. అంటే దాని యొక్క డొమైన్లో ఉండాలి. సో దీనికి సంబంధించి మనం ఎలా చేయాలంటే tan ఇన్వర్స్ ఆఫ్ cot ఇచ్చాడు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే 43 π/4 అన్నాడు. దీన్ని సింప్లిఫై చేస్తాను. cot 40ని ట్యాన్లో మార్చుకోవాలి. దానికోసం ఏం చేస్తానంటే దీన్ని సింప్లిఫై చేస్తున్నాను. దీన్ని సింప్లిఫై చేయాలంటే 40 ప్లస్ cot ఆఫ్ 40 ప్లస్ 3π రాయొచ్చు కదా. 3π/4 అలా రాశాను 43. ఏం చేద్దంటే డినామినేటర్ 4 ఉంది కాబట్టి క్యాన్సిలేషన్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 40/4 అంటే 10 ప్లస్ 3π 10π ప్లస్ 3π/4 అవుతుంది. 40 ప్లస్ 3 ఇంటూ π మళ్ళీ 10 ప్లస్ 10π ప్లస్ 3π/4 10π ప్లస్ 3π/4 ఇది క్యాన్సిల్ అయిపోయింది కదా. సో మనకి ఏముంటుంది 10π ప్లస్ 3π/4 వాటిని 4 టైమ్స్ అండి. 10π అంటే ఏమవుతుంది, మళ్ళీ ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది అండి. ఆఫ్టర్ కంప్లీటింగ్ 1 రొటేషన్ 5 రొటేషన్స్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది. 10π ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై వస్తే మళ్ళీ ఫస్ట్ క్వాడ్రంట్లోకి ఉంటుంది. ఇక్కడ ఏంటి యాంగిల్ ఏంటి, కాట్ మొదలు కాట్ యాంగిల్ ఏంటి అంటే కాట్ ఆఫ్ 10π ప్లస్ 3π/4 10. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే 10π ప్లస్ 3π/4 అంటే మళ్ళీ 3π/4 కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ cot 3π/4 అయింది. 3π/4 వాల్యూ ఎంత రాసేయచ్చు మనం డైరెక్ట్గా, -1 5 ప్లస్ π/4 కింద రాయొచ్చు. 5 మైనస్ π/4 కింద రాసుకోవచ్చు కదా. tan ఇన్వర్స్ ఆఫ్ 5 మైనస్ π/4 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ డైరెక్ట్గా 1 అయిపోద్ది, -1 అయిపోద్ది. -1 అంటే మైనస్ని బయట తీసుకొచ్చేసి tan ఇన్వర్స్ ఆఫ్ -x ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ -x ఈజ్ ఈక్వల్ టు -tan ఇన్వర్స్ ఆఫ్ x అని రాయొచ్చు కదా. మనం నేర్చుకున్న ఫార్ములాస్లో ఉంటుంది ఇది. సో కాబట్టి మైనస్ బయటికి తీసుకొచ్చి రాస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే -π/4 అనమాట. దీని ఆన్సరు -π/4. ఇది tan ఇన్వర్స్ యొక్క ప్రిన్సిపల్ డొమైన్లోనే కదా ఉండేది. అంటే ప్రిన్సిపల్ వాల్యూ అడిగాడు, అంటే -π/2కి +π/2కి మధ్యలో ఉండాలి ప్రిన్సిపల్ వాల్యూ అంటే. కాబట్టి -π/4 అనేది ఇట్ బిలాంగ్స్ టు -π/2, π/2. కాబట్టి దీని ప్రిన్సిపల్ వాల్యూ అంటే -π/2కి +π/2కి ప్రిన్సిపల్. సో ద ఆన్సర్ ఈస్ -π/4. ఓకే. So this problem is number of solutions of the equation sin inverse of x is equal to 2 tan inverse of x. So if you want to see this, you can solve this problem using graphs. Y is equal to sin inverse of x and y is equal to tan inverse of x. By drawing two graphs, you can count the number of intersecting points. So that is one method. Another method, you can solve it using the formulas. Suppose if I want to solve using the analytical model, let us say sin inverse of x. Sin inverse of x is equal to alpha. Let us say it is alpha. That implies x is equal to sin alpha. X is equal to sin alpha. That is opposite side by hypotenuse 1. So which implies adjacent side is 1 minus x square. Adjacent side is 1 minus x square. Therefore, in terms of tan, I want to convert both the equations in terms of tan. Tan inverse of x లో మార్చాలనుకుంటున్నామాట. సో tan x ఏమవుతుంది, tan alpha is equal to opposite side x by √1 minus x square. So alpha is equal to ఎంత, tan inverse of
tan inverse of x by root over 1 minus x square. ఇది in terms of tan లో మారిపోయింది LHS. So you can convert RHS also in terms of tan. We know the formula 2 tan inverse of x is equal to tan inverse of 2x by 1 minus x square. This is the formula to find out tan inverse of x. So it is in RHS. LHS is tan inverse of x by root over 1 minus x square. That implies equation 1, given equation reduces to tan inverse of x plus tan inverse of x by root over 1 minus x square is equal to ఇక్కడ ఏమొస్తుంది tan inverse of 2x by 1 minus x square ఇలా వచ్చింది. బోత్ సైడ్స్ tan inverse పోతే ఏముంటుంది x by root over ఇలా వస్తుంది. అంటే x by అంటే మళ్ళీ క్యాన్సిలేషన్ చేస్తే దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు అంటే రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బోత్ సైడ్స్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇందులో రూట్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇంటూ ఎక్స్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. tan inverse x క్యాన్సిల్ అయిపోతే ఇందులో రూట్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే ఇది వస్తుంది. అంటే ఎక్స్ కామన్ చేసాం అనుకోండి, రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఎయిదర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఓకే. సో దట్ ఇంప్లైస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 4 అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. Therefore we have only one solution, x is equal to 0. Okay. This sum is given in April 2013 mains online paper. 2013 mains online paper. Next, see students, this is problem number 5. It is given in 2008 mains. If 0 less than x less than 1 and root over 1 plus x square into x into cos of cot inverse x plus sin of cot inverse x whole square, here this is flower bracket, here to here, that is whole squared minus 1 at 1 by 2 minus 1 whole power 1 by 2 is equal to how much? See here, very simple. Just let us take cot inverse of x. From the compound expression, let us take cot inverse of x is equal to alpha. So by the definition, x is equal to cot alpha. So using this notation, we substitute as x is equal to cot alpha. As x is equal to cot alpha, let it be triangle ABC in which angle alpha at A. Suppose ABC triangle and alpha is A. Then adjacent side by opposite side is the cot alpha. Then what about the hypotenuse 1 plus x square? Now this is we can write all the formulas from here. That is cos alpha is equal to x by root over 1 plus x square, and sin alpha is equal to, if you want to write, 1 by root over 1 plus x square. So come to the given problem, given expression, 1 plus x square into, that is given expression is equal to root over 1 plus x square times flower bracket sin of cos inverse of x. So sin of cot inverse of x, let it is taken as alpha.
sin alpha and sin of x into sin alpha, x into sin alpha and cos alpha, x into cos alpha, x into cos alpha, x into cos alpha. Next plus sin into sin of alpha minus sin alpha plus sin alpha plus sin alpha. This whole expression is squared minus 1 whole power 1 by 2 whole power 1 by 2 from x whole square minus 1 whole power 1 by 2. Whole power means where to where. So this is a flower bracket, this is square bracket, so square, this is a flower bracket squared minus flower bracket ended, this is a square bracket actually, so here to there square bracket. Now you have to simplify this expression, whole power 1 by 2, this is whole power 1 by 2. Now this is equal to square root of 1 plus x square into x cos alpha. What is the value of cos alpha? X by root over 1 plus x square. We can get here cos alpha plus sin alpha. There is sin alpha 1 by root over 1 plus x square. This is sin alpha whole square minus 1 whole power 1 by 2. That is equal to square root of 1 plus x square into x square by, this is LCM. LCM is root of 1 plus x square, numerator x square plus 1. This denominator goes in numerator, x square plus 1 numerator, denominator వచ్చి root over 1 plus x square, root over 1 plus x square, ఈ మొత్తానికి స్క్వేర్ ఉండాలి minus 1 whole power 1 by 2. This whole power 1 by 2 ఇలా ఉంది ఎక్స్ప్రెషన్. అంటే మనం చేయాల్సింది ఏంటి, ఈ బిగినింగ్లో ఉన్నది ఏమీ ఎఫెక్ట్ అవ్వదు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ లోపల ఉన్నది ఇది స్క్వేర్ టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది, ఆ స్క్వేర్ రూట్ టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఏముంటుంది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆల్రెడీ ఇక్కడ మైనస్ 1 ఉంది, పైన హోల్ పవర్ 1 by 2 ఉంది, అంటే ఈ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలేదు ఎంత, రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ రూట్ చేస్తే ఎక్స్, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఫైనల్ ఆన్సర్. ఓకే, దిస్ ఈస్ ఫైనల్ ఆన్సర్. See this problem also, the value of x which satisfies sin of cos inverse, cot inverse, sin of cot inverse of 1 plus x is equal to cos of tan inverse of x.